ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఒక్క పూట అన్నం తినకపోతే ఎలాగైపోతామో తెలుసు కదా, చాలా నీరసం అయిపోతాం. అమ్మో ఆకలి ఆకలి అంటూ కూడా చాలా తప్పిస్తుంటాం తిండి కోసం. మరి అలాంటిది 80 ఏళ్లుగా ఒక ఆవిడైతే ఆహారాన్ని తీసుకోవటం లేదు. మరి ఆవిడ ఏం తిని బ్రతుకుతుంది, ఎలా ఉంటుంది, ఎక్కడుంటున్నారు అని తెలుసుకోవాలనుందా? మరి నాతో పాటు చూసేద్దరు కానీ వచ్చేయండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకుంటూ చేసుకుంటుందాన్ని అప్పుడు కొండెక్కిస్తున్నాడు. నేనాడు అంటున్నా పనిలోని పెరకాలి గ్రామంలోని నేను బాలబాబు నేను తీసుకెళ్ళిపోతాను, కొండల్లోని పెట్టేస్తాను, అడవిని యాత్రలు త్రవం చేసుకుంటాను, నా దివ్య తిరుపతి కొండ అయితే ఎలాగైతే చేసుకున్నాను అలాగే జరిపించుకుంటాను దేవుడు చెప్పాడు. ప్రజలు అడిగిన నా ప్రెసిడెంట్ కూర్చోబెట్టాక పెట్టి దేవుడికి అడిగారు. ఈనాటికి నేను పర్వతం ఎక్కించుతాను కానీ నేర్చుకుపోతాను కానీ పర్వతం నేను తెచ్చారు దేవుడు సరిలోకి. మీరు కేవలం కర్పూరాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారట కదా? ఎన్నేళ్ళ నుంచి తీసుకుంటున్నారు? అంటే ఇంకేమి తినరా, ఓన్లీ కర్పూరం మాత్రమే ప్రసాదంగా తీసుకుంటారా? వేసుకుంటున్నాము, కొంచెం కాఫీ పుచ్చుకుంటున్నాము. మరి ఆ కాఫీ వాటర్ వేయాలి. కర్పూరం మొదటి నుంచి కర్పూరం వేసుకుంటాను, అరిచేతులు వేసుకుంటాను, నేను చేస్తాను, దూపం వేసుకుంటాను, పౌలు కర్పూరం వేసిన మంచి కర్పూరం వాసన మంచి అగరబత్తిలు వాసనలు ఉండాలి. అవన్నీ పీల్చుకుంటాను అనమాట. పీల్చుకొని ఇంటికైనా సరే ఊళ్ళోనైనా సరే అదే సాంబ్రాణి పొగ, ఊడుతులు పౌలు ఇవన్నీ మింగుతాను అనమాట. ఇంత కర్పూరం కరిచేతులు వేసుకుంటాను, నోట్లు వేసుకుంటాను, ఆరగించుతాను. అది అప్పుడు ఇష్టపడితే వాటర్ టీ కాయ తాగితే వాటర్ అయిపోతుంది. కాయపట్టేమో పాలు ఇప్పుడే చిన్నప్పుడు కానీ పాలు నాకు అసలు పాలు ఇప్పుడే కాదు, ఈనాడు ఈనాడు కాదని పాలు అదే కానీ ఆనాటికి ఈనాటి. పళ్ళు ఏదన్నా ఫలం ఏదన్నా తీసుకుంటారా, తింటారు ఎప్పుడైనా? పళ్ళు ఏం తింటాం, సెంటు వాత అయిపోద్ది. పండు వేసుకుని నోట్ల దూకే వాంతి అయిపోతూ ఉంటది ఏదైనా పండు తింటారు. కాఫీ పుచ్చుకుంటాను కొంచెం అయితే వాత అయిపోద్ది ఇష్టపడితే. ఇప్పుడు కొంచెం ఊరేటో పల్లెటో ఇల్లేటో ఆకలేటో ప్రపంచం ఒకటి ఆనాడే సరే ఊళ్ళో నుండి కూడా నాకు ఊరు తెలియదు. చిన్నప్పుడు కానీ దేవుడే అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడికే వచ్చేసారు మీరు. దేవుడు అంటే ఇక్కడ అప్పుడు ఎలా ఉండేది అమ్మా కోవిల? అప్పుడు ఇక్కడ ఏటుంది అడవి, వెలుగుబంట్లు, వేతుబందులు, జంతువులు, అరణ్యం, డంకలు, ముళ్ళు, పెద్ద పెద్ద వృక్షాలు, అంతా కొండ అడవి. అంతా అడవిలోకి భగవంతుడు ప్రజల్లో చదివినారు. ఇలాగెలా కొండకు తీసుకెళ్ళిపోతాను దేవుడు అందరూ అందరూ అడిగితే అప్పుడు ప్రజలు చెప్పారు, ప్రజలతో చెప్పారు. అందరూ అడిగారు అది ఎప్పుడు కొండ ఎక్కించేస్తాను బాలపాకు తీసుకెళ్ళిపోతాను అక్కడికి అంటున్నారు కదా. ఈనాడు గ్రామం జంతగా నా యాత్రలు తెరిపించుకుంటాను, పెద్ద పెద్ద ముక్కులు తెచ్చుకుంటాను, నేను చెప్తాను అక్కడ స్వామి ఇదంతా ఏ చెప్తూ ఏంటండి అని. నేను ఏనాటికి 15 సంవత్సరాలు చనిపోయిన దేవుడైనా నేను తీసుకెళ్ళిపోతాను. ఆ కొండలు అంతా అడిగాను నాకు అంతా ఇక్కడ ఎలుగు బంట్లు, ఏటు బంధువులు, జంతువులు, పావులు, అరణ్యం, డొంకలు, అరణ్యం. అప్పుడు అరణ్యం అప్పుడు చెప్పినారు అదేంటండి అక్కడ ఎలుగు బంట్లు దొరుకుతాయి, నక్కలు, పాములు, జంతువులు. నరుడున్నాడు ఆ కొండకేట కదా, ఎవరైనా స్వామి మీద చీకండి, ఆడపిల్ల, పసిపిల్ల, చిన్నపిల్ల అలాంటి వైకుంఠంతో ఉంది ఆవిడే. మీరు ఎలాగని తీసుకెళ్ళిపోయి ఎంత మాత్రమే అయిపోగారు. నా బార పక్కనే నాకు ఫోన్ ఇస్తాను, ఎలుగుబంటి నా బార పక్కనే అర్పించుతా. అంత ప్రజలు ఇచ్చినా సరే నా పర్వాలేదు, ఎవరికి నేను డాక్టర్ రాని. అరణ్యం, నక్కలు, ఎలుగుబంట్లు, పాములు, పెద్ద కోతులు, జంతువులు, నాటుకోలే సర్పాలు. అంత చిన్న వయసులోనే 12 సంవత్సరాలు ఉన్నప్పుడే మీరు ఇక్కడికి వచ్చేసారు కదా, మీకు మరి అప్పుడు భయం అయ్యలేదా? దేవుడు ఇంకా నేర ఒకడు అరణ్యం ఏదంటే తల్లి ఇక్కడ నరుడెన్నో వచ్చాడు అంతా ముళ్ళు దొంగలు, పాములు, ఎలుగుబంట్లు, నక్కలు, సింహాలు, పుల్లు, జంతువులు వాటిల్లో అరణ్యంలో తీసుకొచ్చారు. తెలుసుకుని ఆడపిల్లని
తీసుకొచ్చి రేటు జనమందప్పుడు ఏంటి దేవుడు ఒకసారి వెళ్ళిపోతున్నారు అక్కడ చెప్తారు ఇది కూడా బాగా తీసుకెళ్ళిపోతానని అరణ్యంలోకి నేను అని సరే పొరుగులు అందరూ జనం ఎవరు చెప్పారు? దేవుడు స్వామి చెప్పారు, వెంకటేశ్వర స్వామి చెప్పారా? ఇదిగోండి మీ పల్లి మరి ఏనాడు మీరు జంతను గ్రామంలోకి నేను రాలేదా? అవునండి కరణాలు అయ్యన్నారు కూర బిడ్డ ఇరుగులు దాటం కాదు పొరుగు దాటి కాదు అది మీరు తీసుకెళ్ళండి మీకు అంత ఇంకేంటంటే అందరూ బాగా మీరందరని చెప్పినా సరే మీరు బాగా తీసుకెళ్ళి అక్కడ నా కొండలో తిరుపతిలాగా నేను యాత్ర జరిపించుకుంటాను. పాములు ఏడుబంట్లు జంతువులు దుష్టుడు దుర్మారుడు సోరుకుడు ఎవడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఎలా ఉంటుందండి నేను వాయించిన బాగా ఆ దీనికి అందరు దేవుడు చంపిద్దు పొడిచి దేవుడు కదా కూర్చోరు సందేవాడు ఎప్పటికైనా సరే ఆనాటికైనా తల్లి నమ్మడం సందేవాడు ఎప్పటికైనా అలాగే పొరుగులాడి నేను అక్కడ యాత్ర జరిపించుకుంటాను నా తిరుపతి కొండలాగా నేను చేసుకుంటాను. అక్కడ ఈనాటికి బాగా ఇక్కడి నుంచి ఎప్పుడో తీసుకెళ్ళాను ఈనాటికి పల్లిదండ్రులు చేపిస్తున్నారు కొండ దించడం ఈ పెడతారు గ్రామం చేపిస్తాను. ఆపుతాను కొన్ని 12 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడు వచ్చాను. నేను అక్కడ యాత్ర జరిపించుకుంటాను నా తిరుపతి కొండలాగే చేసుకుంటాను. నా తిరుపతి కొండల ముక్కులు కళ్ళు కడియాలు ఉడుపులు నిలుతోపులు జంతువులు అప్పుడు ఎలా జరుగుతాయి భక్తులు నిత్యం వస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఎలుగు బయటలు కాదు ఈత బందరు కాదు పాములేని బాగా పక్కనే సుప్రీం కానీ పాము చెప్పినాడు భావం అప్పుడు కళాగారు జనం పాములు జనస్థానం వచ్చినా సరి చేయను నా పక్కనే ఉంటాను జనం కాళ్ళు ఎలుగు బంతులు ఈత బంతులు పందులు అంత అడిగి పందులు అనేట్లు చేస్తాను. అరణ్యం అప్పుడు ప్రీతి లేదు అప్పుడు రోడ్డు వచ్చాడు కాదు ఇక్కడికి భయపడిపోయారు అందరూ అలాంటి వీటిలోనే బాగా అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు దేవుళ్ళు. ఇంకా అప్పటి నుంచి ఇంకా స్వామి వారి సేవ చేసుకొని ఉంటున్నారు మీరు గుడిలోనే ఉండిపోతున్నారు. ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కడ సందేవులు ఇంకెక్కడికి వెళ్తాను అవును గొప్ప గొప్ప జాతర అయిందండి అమ్మ చాలా డబ్బు వచ్చింది చాలా బంగారం వచ్చింది అంత అడిగి ఎలుగు బంట్లు విడిపోతుంది పాములు ఎలుగు బంట పక్కన ఇప్పుడంటే శృంగారాలు కట్టారనమాట మొక్కుబడులు అప్పుడు ఏంటి లేదు ఇక్కడ అరణ్యం అనేది జాతర ₹1,00,00,000 వచ్చింది ఇక్కడ డబ్బు 21 పంతులు నాకు తెలియలేదు బంగారం అలా పడ్డది పుట్టులు కూడా దీవెనం చేతి ముట్టించినారు అక్కడికి చూసుకోండి దీవెనం ముట్టించినారు ఎవరు ముట్టించారు మరింకెవడు ఇచ్చేసి బుద్ధి పొరపట్టుకుని ముట్టేది కాలేదు పొరపడి జనం అలా చూస్తున్నారు అందరూ అలాగే కొన్నాను మాట్లాడారు అమ్మో మహాశక్తిమైన దేవుడు కాబట్టి అనేసి ఎంత అయితే అప్పుడు ఆనాటికి దుష్టుడు వచ్చిన దుర్మాడు వచ్చిన సూర్యుడు వచ్చిన సెల్లం కొడిచి అవి కొడిచిన 9 చెరుకోరు ఒక్క ఆడపిల్ల నుండి అనేది అప్పుడు అలాగలాగలాగా కొండయాత్ర అయితే తండ్రి లోకం దేనంగా తెచ్చుకున్నారు అప్పుడు ఇప్పుడు వచ్చి నేను ఇక్కడికి అక్కడ కాడు ఇప్పుడే చెడిపెట్టాను ఇప్పుడు ఊరే నాకు తెలియదు చూసుకోండి ఇంకా బాధ పెట్టాను మమ్మల్ని ముట్టిస్తున్నారండి నేను చచ్చిపోవాలని అన్ని బాధలు పెట్టారు కొత్తగా తెచ్చాను చనిపోయి పిల్ల అయింది కదా అక్కడ తెలిసి పేరు పెట్టారు వాళ్ళకి దయ్యాలు ఎక్కువ బీచులు ఎక్కువ అలాంటి వాళ్ళు కొండల్లో ఉండడం ఎందుకని చెప్పి మిమ్మల్ని చంపే ప్రయత్నం కూడా చేస్తారు. అన్ని బాగుంటాయి ముట్టించారండి మమ్మాట ముట్టించడానికి కాలేదు అలాగే పోయింది మనసు అది దేవుడు కొత్తగా తెచ్చినాను కూర్చోడానికి ఎన్ని బాధలు పెట్టారు అన్నిటినీ అలాగే ఉన్నాయి కడకదండి దయ్యాలు అడిగి ఇప్పుడు ఇంకా అడిగి కదా వెనకంటే ఇవన్నీ ప్రభుత్వం చేయించినారు ఇప్పుడు నేటికి ఆ ఊరేడు నాకు తెలియదు అన్ని నడిచిన బాగుంటే నాకు తెలియదు ఇప్పుడు వచ్చి అంత బాగా పెట్టారు చాలా యాత్ర అవుతుందండి పాప ఇక్కడ గోడి యాత్ర ఇక్కడ కళ్యాలు తల్లు ముడుపులు మొక్కులు నిరుద్యోగులు సంతానం లేనికి అందరికో సంతానాలు కలుగుతున్నాయి ఉద్యోగాలు లేనికి అందరికో ఉద్యోగాలు వస్తున్నాయి చదువులు బాగా అంత ఎవరికి తలుచుకుంటే అది అయిపోతుంది తిరుపతిలాగానే పాపిస్తారు తిరుపతి కొండే మరి వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా ఆయన మహత్యం వేరు కదా మాటలోనే చెప్పలేము. వెంకటేశ్వర స్వామి అంటే ఆ మహత్యం మన మాటల్లో చెప్పలేనిది మరి బాగా నాకు ఎంత బాగా పెట్టాడు పాప దేవుడు అక్కడ ఎందుకుంటాడు అక్కడ మాకు ముట్టిస్తున్నారు పడుపు మంచం కాదు ఆ మంట అక్కడ వెళ్ళిపోయాయి మంటలు వాటికి అవే కత్తులు తెచ్చినాడు మళ్ళీ నాకు నడిపడానికి కొత్తగా తెచ్చినాడు ఆ కొత్తగా తెగిపోయాయి ఏకంగా అంతప్పుడు ఇచ్చినాను ఇప్పుడు కొంచెం ఊరు పల్లె ఇక్కడ ఎత్తుకుంటారు 3 అగ్జీలతో ఒక అక్కనే గర్భం ఇచ్చారు ఒక చెల్లెల్ని వ్యాసం ఇచ్చారు చిన్నప్పుడు నేను అజ్జు వీలు ఎక్కడ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాంచి ఆయన ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడితే అలా 13 సంవత్సరాలు బాల పాప ఇప్పుడు
యజమానులు ప్రెసిడెంట్లు కార్యకర్తలు అందరూ వచ్చి చిన్న దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఉంది రాయి ఉంది. ఆ రాయి ఉంటే రాయి కాడికి వచ్చేది వెళ్ళిపోతే ఎప్పుడైనా తీసేయడం ఎంగడం మైనట అని ఎంత అమ్మగారు అలాగే 13 బాల పాప వచ్చారు కొండకి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ మరిపిల్లి బోనాం పెదకాద బంగారి గొబ్బెం వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉండిపోండ్రు. ఆ రాత్రిని వచ్చి ఆ రాత్రిని వాళ్ళు ఉండిపోయి అక్కడ పందిరేశారు. పందిట్లోనే అలాగే ఏదో వచ్చిన జనాలు అందరూ వచ్చేస్తున్నారు. నాటు పళ్ళతో గీరుతో అందరూ 20 పంతులు ఉండదట. 20 పంతులు ఇప్పటికి ఇదేదో వచ్చిడిపోయాట. అలాగే చెప్పమని ఇలా ఉండిపోయారట. ఉండిపోయిన తర్వాత అలాగే వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి అలాగే వచ్చి ప్రతి ఊరు వచ్చి దేశాలు వచ్చి అప్పుడు డబ్బులు ఇచ్చడం, బంగారం ఇచ్చడం, నెలలు డబ్బులు ఇచ్చడం. 20 పంతులు ఉండదు. 20 పంతులు ఉంటే ఆ పంతులు చూసుకుంటే అలాగే వెళ్ళిపోయిన తర్వాత అలాగే దేనాశ అయిపోయింది. ఇది మరిపిల్లి కట్టింది. దేవుడు అమ్మంది మా పెరకలు కొండంతి భూమి అంతా మరిపిల్లి అది పెరక కింద కట్టారు. ఎత్తి అక్కడ చౌకులతో బాగా ఇప్పుడు గట్టిగా కర్ణాల పిల్ల మీద రారు వెంకటరమూర్తి అంత పెరిగించడంలో అంత చూడడం చేసి అక్కడ సార్లు ఉండదు. ఇక్కడ ఇక్కడ పంపించడం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళారు. అక్కడ ముట్టించారు. అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎక్కడ దేవుడు మహిమ చేస్తారు. చేసి ఏదైనా పిల్లలు పుట్టారు ఏది చేసినా అనుకున్న ఉద్యోగాలు గట్రా అన్ని అవుతాయి. అయిపోయిన తర్వాత అన్ని చేశారు. చేసిన తర్వాత అలాగే కేబోసి వెళ్ళిపోయింది. రోజుకి డబ్బులు మోసారు. రోజుకి అంటే మా నాన్నగారు చెప్పారు కదా, ఈవిడ చెప్పారు. అప్పుడు మాకు పుట్టలేదు. అంటే రోజు 20 డబ్బులు మోసి 20 పంతులు ఉండరు. అలాగే వెళ్ళిపోయి చేసింది. అలాగే మా నాన్నగారు చెప్పింది. నాన్న చెప్పిన తర్వాత మనమే పూజ చేయాలి, చేయాలి, మనం నమ్ముకోవాలి. అయిన తర్వాత అలాగే మా దీపరాజు మామ పెడతాను. దీపరాజు మామ పెడిచి మామ సేవ చేస్తాను. మా నాన్న కానించి మా తమ్ముడు, మా పాప, మా బాబు, మా వాళ్ళు చేసిన తర్వాత అయిపోయిన 13 బాగా పాపం నుంచి ఊర్లోకి వెళ్ళడం తెలియదు, ఇటు వెళ్ళడం తెలియదు, ఓ పెళ్లికి వెళ్ళడం తెలియదు, ఓ పండుగకి వెళ్ళడం తెలియదు. ఇటంటే అనర్థం లేదు. అది అనర్థం రాకపోతే అలాగే ఇదంతా కానుకలు వచ్చినాయి, జనాలు వచ్చినాయి. మరి అలాగే ప్రతి ఒక్కరు వచ్చారు. వస్తాను టీవీ వచ్చినా ఇచ్చినా మరి అందరూ అనుకుంటారు కానీ ఏది లేదు. అది ఎలాగంటే మరి అయిపోయిన తర్వాత అలా రోజుకి వస్తాం. మొన్న వచ్చారు, అంతమంది వచ్చారు. అందరూ వస్తే చుట్టుపక్కల చదువుతారు. శనివారం సోమవారం తీర్థం అవుతుంది. తీర్థం జరుగుతుంది. అలాగే అవుతుంది. అలాగే దీపరాజ్యం మావ చేస్తాను. చూసారు కదా, అమ్మ అయితే 12 సంవత్సరాలు అప్పుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోవిల దగ్గరకు వచ్చారు. ఇంతకీ ఈ కోవిల ఎక్కడుందో తెలుసా? విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో ఉంది ఈ కోవిల. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు అయితే ఇక్కడ అమ్మ అయితే ఉంటున్నారు. అమ్మ కేవలం కర్పూరాన్ని ఆహారంగా తీసుకొని తన జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఆ దేవుడికి సేవ చేస్తూ భక్తురాలుగా కూడా ఇక్కడ ఉండిపోయారని చెప్పొచ్చు అమ్మ. కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.